గం గణపతయే నమః. కెనాల్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి దేవస్థానం పాలక మండలి వారు యథావిధిగా గత 70 సంవత్సరాలుగా ఏదైతే వినాయక చవితి పర్వదినాన్ని గౌరవంగా ఉత్సవంగా వైభవంగా నడుపుకుంటున్నారో అలాగే ఈ సంవత్సరం కూడా వైభవంగా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో వరద ఉధృతి మూలంగా విజయవాడ ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. వాటి కోసం కూడా రేపు ప్రాతకాలంలో మా పూజారులను మేము ప్రత్యేకంగా విన్నవించింది ఏంటంటే విజయవాడ ప్రజలే కాదు యావత్ భారతదేశ ప్రజలు కూడా ఎటువంటి కష్టాలు లేకుండా సకల శుభాలు కలిగేలాగా ఆ విఘ్నాధిపతి అయిన వినాయకుని పూజించమని, అందరికీ కూడా ఇక నుంచి ఎటువంటి కష్టాలు లేకుండా యావత్ భారతదేశ ప్రజల్ని కూడా చల్లగా చూడమని ప్రత్యేకంగా ఆ స్వామివారికి పూజాధికారులు చేసేలాగా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. విశేషంగా ప్రతి సంవత్సరం లాగానే 10 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు జరుపుతాం. 10 రోజులు తెల్లవారుజామున 4 గంటలకే ఆలయం తెరిచి అభిషేకాదులతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం. తర్వాత సాయంత్రం పూట విశేషమైన భజన కార్యక్రమాలు ఉంటాయి. 10వ రోజున స్వామివారి ఉత్సవమూర్తులకి నగరోత్సవం జరుగుతుంది. నగరోత్సవంలో ఎవరైతే స్వామివారి గుడికి రాలేకపోతారో కూడా వాళ్ళకి కూడా దర్శన భాగ్యం ఇచ్చేలాగా ఆలయ కమిటీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తుంది. రేపు వినాయక చతుర్థి సందర్భంగా ప్రజలందరూ కూడా స్వామివారిని తమ విభవం కొలది పూజించి వారి యొక్క కరుణా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. Save a life. Download UBlood app. UBlood for the new blood.